शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। హనుమద్భక్తులకు అన్నదాన చిదంబర శాస్త్రి శుభాభినందనలు. మనం హనుమత్ జన్మస్థలం అంజనాద్రి అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఆంజనేయ స్వామిని గ్లోబల్ గాడ్ అన్నారు. ఆయన విశ్వవిఖ్యాత దైవం, చిరంజీవి, ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నిటా కూడా ఆయనకి భక్తులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడే పూర్వ అధ్యక్షుడు ఒబామా తాను హనుమద్భక్తుణ్ణి అని చెప్పుకున్నాడు. ఆయన స్వయంగా తన దగ్గర ఎప్పుడు హనుమంతుడు ఉంటాడని కూడా. అటువంటి హనుమంతునికి సంబంధించినటువంటి జన్మస్థలం ఎక్కడా అనేది ఇటీవల అందరి ఆలోచనలోకి వచ్చింది. ఏనాటి ఆంజనేయ స్వామి ఇప్పటిదాకా ఆయన జన్మస్థలాన్ని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అని అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఆంజనేయ స్వామి తన రాముని పని కాకుండా తన పని చేసుకోడు. కాబట్టి అయోధ్యలో రామజన్మభూమి సమస్య తొలగిపోయి అక్కడ భవ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగాక అప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి జన్మస్థలాన్ని గురించి కొంత సమాలోచన మొదలైంది. ఇప్పుడే మొదలైంది అంటే 1972 నుంచి ఆ విషయంలో నేను కృషి చేస్తూనే ఉన్నాను. 1972లో మా గురుదేవులు పాల్పర్తి సుబ్బాభానులు గారు తమ వద్ద ఉన్నటువంటి కొద్ది వ్రాతప్రతిని, పరాశర సంహిత వ్రాతప్రతిని నాకు అందజేసి, ఇది చాలా విలువైన గ్రంథము, వేల సంవత్సరాలుగా మరుగున పడి ఉన్నది, దీన్ని వెలుగులోకి తీసుకురావాల్సింది అని చెప్పి ఆదేశించారు. అప్పటి నుంచి దాని పరిశోధనలో భిన్న భిన్న ప్రాంతాలకు వెళ్ళటము, ఉపాసకుల్ని కలవటము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాళపత్రాలు, వ్రాతపత్రులు, వాటిలో ఉండేటటువంటి విషయాల్ని స్వీకరించటము, అట్లా 25 సంవత్సరాలు ఆ గ్రంథ సేకరణకి పట్టింది. పరాశర సంహిత అనేటటువంటి గొప్ప గ్రంథం అది. మనకి ఆంజనేయ స్వామి చరిత్ర వాల్మీకి రామాయణంలో పూర్తిగా కనపడదు. ఎందువల్లంటే వాల్మీకి చరిత్ర కేవలం త్రేతాయుగానికి సంబంధించిన రామాయణము వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో హనుమత్ చరిత్ర అంతా కనపడదు. ఎందువల్లంటే వాల్మీకి రామాయణం కేవలం త్రేతాయుగ గాథ. కానీ హనుమంతుడు అలా కాదు, చిరంజీవి. ద్వాపరయుగంలో చాలా గాథలు ఉన్నాయి ఆయనకి సంబంధించినటువంటివి. గరుడ గర్వభంగం, అర్జున గర్వభంగం, భీమ గర్వభంగం, జెండాపై కపిరాజు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి రామాయణంలో ఉండే అవకాశం లేదు. అవన్నీ కూడా పరాశర మహర్షి హనుమంతుడికి సంబంధించినటువంటి యంత్ర తంత్ర మంత్ర విభాగాలన్నిట్లతో సహా పరాశర సంహితగా వారు లోకానికి అందించడం జరిగింది. చాలా గొప్ప పెద్ద గ్రంథం అది, 120 పటలాల గ్రంథం అది. దానిలో హనుమంతుడికి సంబంధించినటువంటి జనన విశేషాలు చూడటం జరిగింది. వెంకటాద్రికి పార్వతీ పరమేశ్వరులు రావటము, అక్కడ హనుమత్ జననానికి పూర్వరంగమైనటువంటి విషయాలు అవన్నీ కూడా చూశాక ఇంకా ఏ ప్రమాణాలు ఉన్నాయి, హనుమత్ జన్మస్థలము ఎక్కడ అనేటటువంటి దానికి మనకి పరిపూర్ణంగా ప్రమాణాలు సేకరించాలని చెప్పి ఇతర పురాణాలను కూడా పరిశీలించడం జరిగింది. ఆ గాథల్ని మనం పరిశీలించినప్పుడు పురాణ పురుషుడు కాబట్టి పురాణ గాథల్నే మనం ముఖ్యంగా స్వీకరించాల్సి ఉంటుంది. పరాశర సంహితలో హనుమజ్జననానికి కావలసినటువంటి పూర్వరంగం అంటే రాధంతర కల్పాంతర గాథలు కూడా ఉన్నాయి. రాధంతర కల్పానికి సంబంధించినటువంటి
కశ్యపుడు సాధ్య అనేటటువంటి దంపతులు సంతానం లేకపోవటం వల్ల గొప్ప తపస్సు చేస్తారు, చాలా నిష్ఠగా తపస్సు చేస్తారు. ఆ ఘోరమైనటువంటి తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చుకుని ముందుగా వాయుదేవుణ్ణి అగ్నిదేవుని ఆయనకి సహకారంగా పంపిస్తాడు. వాళ్ళిద్దరు కూడా వటువుల రూపంలో వచ్చి ఆ కశ్యపునికి సహాయం చేస్తూ ఉంటారు. జలములు, సమిధలు, కుశలు ఇటువంటివి చేరుస్తూ ఉంటారు, ఫలములు వంటివి. చివరికి పరిణతి పొందాక పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. సాక్షాత్కరించి నీ కోరిక ఏమిటి అని అడిగితే అప్పుడు కశ్యపుడు చెప్తాడు, భగవన్ మమ పుత్రశ్చాస్త్వమిచ్చే శవరో మమ, మహానుభావ నువ్వు నాకు పుత్రుడు కావాల్సింది అని కోరుకుంటాడు. తథాస్తు అంటాడు. అక్కడే ఉన్నటువంటి అగ్నిదేవుడు కూడా వాయుదేవుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా అన్నారు ఆవయోరపి పుత్రత్వం భజశంభో నిజాజ్ఞయ అని చెప్పి, మాకు కూడా నువ్వు పుత్రుడు కావాల్సింది అని వాళ్ళకు కూడా తథాస్తు అన్నాడు. ఆ తరువాత కాలంలో రాక్షస సంహారం కోసమని ఒక మహాశక్తి ఏర్పడాలి అని చెప్పి దేవతలందరూ కోరటం, శ్రీమన్నారాయణుడు సకల దేవతల తేజస్సుని ఆకర్షించి తన తేజస్సుని మిళితం చేసి పరమేశ్వరుడికి ఇవ్వటం జరిగింది. ఆ పరమేశ్వరుడు పార్వతితో కలిసి ఒకప్పుడు వెంకటాచలం మీదకి విహారానికి వచ్చాడు. తతకాలే మహాదేవ పర్యటన్ పృథివీమిమాం పార్వతీ సహిత శ్రీమాన్ వెంకటాఖ్యం గిరింగత అని చెప్పబడ్డది పరాశరుల వారి చేత. వెంకటాఖ్యగిరిం, వెంకటాద్రి, ఏడుకొండల్లో ఉన్నటువంటి ఆ వెంకటాచలానికి, ఆ ఏడుకొండలకే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ప్రఖ్యాతమైంది. కృతయుగంలో వృషాద్రిగా ప్రఖ్యాతమైంది, త్రేతాయుగంలో అంజనాద్రిగా ప్రఖ్యాతమైంది, ద్వాపర యుగంలో శేషాద్రిగా ప్రఖ్యాతమైంది, కలియుగంలో వెంకటాద్రిగా ప్రఖ్యాతమైంది. అటువంటి ఆ వృషాచలానికి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. వచ్చి అలా విహరిస్తూ మర్కట మిథునాన్ని చూసి తాము కూడా మర్కటములు అవ్వాలి అని చెప్పి అనుకుని మర్కట రూపాలు పొందారు. అలా మర్కట రూపాలతో క్రీడిస్తూ ఉన్న సమయంలో పరమేశ్వరుడు తన యందు నిక్షిప్తమై ఉన్నటువంటి సకల దేవతల తేజపుంజాన్ని పార్వతి యందు ప్రవేశపెట్టాడు. దాన్ని పార్వతి భరించలేక వాయుదేవునికి సమర్పించింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాధంధ్ర కల్పంలో తపస్సు చేసినటువంటి ఆ కశ్యపుడు కేసరిగా పుట్టాడు సుపర్వగిరి ప్రాంతంలో. ఆయన భార్య అయినటువంటి సాధ్య పుంజగస్థల యొక్క అంశతో అంజనగా పుట్టింది. వాయుదేవుడు ఈ తేజపుంజాన్ని భారాన్ని మొయలేక భారంగా వెళుతూ ఉంటే పుంజగస్థల అనేటటువంటి అప్సరస నవ్వింది. నవ్వేటప్పటికల్లా వాయుదేవుడికి కోపం వచ్చి, ఓ పుంజగస్థల, నన్ను చూసిలా పరిహసించావు కాబట్టి ఈ భారాన్ని నువ్వే మోయవలసి వస్తుంది అని అన్నాడు. ఆమె అంజనాదేవిగా పుట్టింది. అంజనాదేవి అహల్య గౌతముల యొక్క కుమార్తె. కారణాంతరాల వల్ల కుంజరుడికి దత్త ఇవ్వబడ్డది. అహల్య శాపగ్రస్తురాలైన సమయంలో అంజననేమో కుంజరుడికి దత్తతగా ఇచ్చాడు గౌతముడు నారదుని మాట విని. కుమారుడైనటువంటి శతానందునేమో జనక మహారాజుకి ఇచ్చాడు, అక్కడ మంత్రి పురోహితుడిగా ఉండటం కోసం. ఇలా మనకి పరాశర సంహితలో హనుమజ్జననానికి కారణమైనటువంటి చాలా విశేషమైనటువంటి గాథలన్నీ కనపడతాయి. ఆ పరిశీలనలో వెంకటాచల మహాత్మ్యాలలో, ఎందుకంటే ఏడుకొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి హనుమజ్జన్మస్థలము అనే ఒక సూచన అందింది కాబట్టి దానికోసం పరిశోధన చేస్తే భవిష్యోత్తర పురాణంలో కూడా మనకి ప్రమాణం కనపడ్డది. భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి వెంకటాచల మహాత్మ్యంలో
శతానందుడు జనక మహారాజుకి చెప్తాడు అంజనాదేవి ఆంజనేయుడిని కన్నటువంటి విషయం. మతంగ మహాముని యొక్క సూచన మేరకు అంజనాదేవి సంతానం కోసమని తపస్సు చేయటం కోసమని వెంకటాచలానికి వస్తుంది. అక్కడ 12 సంవత్సరాలు ఆకాశగంగకి అభిముఖంగా ఉండి గొప్ప తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేసినటువంటి పరిస్థితుల్లో వాయుదేవుని అనుగ్రహం వల్ల ఆమెకు సంతానం కలిగింది. అంజనా వ్రతమాస్థాయ పుత్రం ప్రాపగిరీశ్వరే తస్మాదంజన శైలోయం లోక విఖ్యాత కీర్తిమాన్. అంజన వ్రత నియమాలు పాటిస్తూ దీక్షకు కూర్చునేటప్పుడే ఆ ప్రాంతమంతా వరాహస్వామిది కాబట్టి వరాహస్వామికి నమస్కారం చేసుకున్నది, అశ్వత్థ ప్రదక్షిణాలు చేసింది, వెంకటేశ్వరునికి సేవించుకున్నది, వెంకటేశ్వరుని పూజించింది. అప్పుడు తపస్సు కూర్చున్నది. అంటే మనకి అంజన తిరుపతిలోనే ఏడుకొండల్లోనే ఆంజనేయ స్వామిని కన్నది. ఆ అంజనాకి నుండి వెంకటేశ్వర స్వామికి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి కూడా సంబంధం కనపడుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క సహస్రనామాలలో అంజనాకృత పూజావతే నమః అని చెప్పి, ఆంజనేయ కళార్పితాయ నమః అని చెప్పి ఇట్లాంటి నామాలు కనపడతాయి అంజనాదేవి పేరుతో, ఆంజనేయ స్వామి పేరుతో. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టే ఆ వెంకటేశ్వర స్వామితో అటువంటి సంబంధం ఏర్పడింది అనేటటువంటిది మనకి స్పష్టమవుతుంది. అట్లా భవిష్యోత్తర పురాణంలో ఆంజనేయ స్వామి యొక్క జననాన్ని గురించి శతానందుడు చెప్పాడు. ప్రమాణం ఏమిటంటే శతానందుడు అంటే అంజనకి తమ్ముడే. స్వయంగా తన యొక్క అక్కగారిని గురించి, ఆమె యొక్క సంతానం తన మేనల్లుడైనటువంటి ఆంజనేయ స్వామిని గురించి జనక మహారాజుకు శతానందుడు చెప్పాడు అంటే అది సత్యము అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. అట్లా మనకి భవిష్యోత్తర పురాణము ఆంజనేయ స్వామి యొక్క జననము ఏడుకొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి యందే అనేటటువంటిది స్పష్టమవుతుంది. అట్లాగే బ్రహ్మాండ పురాణం, ఈ బ్రహ్మాండ పురాణంలో కూడా ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలము ఏడుకొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి అని చెప్పి మనకి తెలుస్తుంది. బ్రహ్మాండ పురాణంలో తీర్థఖండంలో 5వ అధ్యాయంలో మనకి చరిత్ర కనపడుతుంది. అంజనాదేవి కేసరిని వివాహమాడింది. కేసరి సుపర్వగిరి ప్రాంతం వాడు. వివాహమైంది, సంసారం జరుగుతోంది తప్పితే సంతానం కలగలేదు. ఆమె చాలా ఆందోళన పడుతున్నటువంటి దశలో ధర్మదేవత పుల్కసి రూపంలో ఆటవిక వనితగా, ఓ సోది మనిషిలాగా అనుకోవచ్చు, అట్లా వచ్చి అంజనాదేవితో చెప్పింది, ఓ అంజనా, నువ్వు వెంకటగిరికి వెళ్ళి అక్కడ ఆకాశగంగకి అభిముఖంగా ఉండి 7 ఏళ్ళు కనుక తపస్సు చేసేటట్లయితే నీవు కోరుకున్న రీతిగా పుత్ర సంతతి కలుగుతుంది అని చెప్పి. అలాగే అంజనాదేవి భర్త యొక్క అనుమతి కోరింది. తపస్సుకి కోరితే భర్త చెప్పాడు కేసరి, నువ్వు తిరుపతి ఏడుకొండల ప్రదేశానికి వెళ్ళేటప్పుడు, తిరుమలకి వెళ్ళేటప్పుడు నేను కూడా నీతోనే ఉంటాను, నీకు హితకరంగా రక్షణగా ఉంటాను అని చెప్పి కేసరి కూడా తన పరివారంతో వచ్చేసాడు అన్నమాట. కాబట్టి మొత్తం కేసరి అంజనుల యొక్క సంసారము పరివారంతో సహా తిరుమలకి చేరుకున్నది. ఆమె ఆకాశగంగకి అభిముఖంగా ఉండి గొప్ప తపస్సు చేసింది. అలా తపస్సు చేసి వాయుదేవుని అనుగ్రహం వల్ల ప్రతిరోజు కూడా వాయుదేవుడు ఆమెకు ఒక ఫలం ఇచ్చేవాడు. అలా ఫలాన్ని ఇస్తూ సకల దేవతల తేజపుంజము పార్వతికి, పార్వతి నుంచి అగ్నికి, అగ్ని నుంచి వాయుదేవుడికి చేరినటువంటి ఆ తేజస్సుని ఫల రూపంలో అంజనికి సమర్పించాడు వాయుదేవుడు. ఆ ఫలాన్ని భక్షించింది.
అంజన ఆందోళన పడ్డది. ఎందుకంటే గర్భచిహ్నాలు కనపడ్డాయి. ఆందోళన పడితే ఆకాశవాణి చెప్పింది, అమ్మా నువ్వేమి ఆందోళన పడవలసిన అవసరం లేదు, భగవద్ అనుగ్రహం వల్ల ఒక మహానుభావుడు నీకు కలగబోతున్నాడు అని చెప్పేటప్పటికి ఆ మాట కేసరి కూడా విన్నాడు. అందరూ కూడా పరమానంద భరితులయ్యారు. సకాలంలో ఆమెకి ఆంజనేయ స్వామి పుట్టడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి బ్రహ్మదేవుడు చెప్పాడు, అంజనే త్వం విశేషాద్రౌ తపస్తత్వా సుదారుణం పుత్రం సూతవతి యస్మాత్ లోకత్రయహితాయ వై ప్రసిద్ధం యాతు శైలేయం అంజనే నామతస్తవ అంజనాచల ఇచ్చేవ నాత్ర కార్య విచారణ అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అంజనా, నువ్వు దారుణమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసి పుత్రం సూతవతి, ఇక్కడ పుత్రుణ్ణి కన్నావు, లోకత్రయహితాయ ముల్లోకాలకి మేలు చేసేటటువంటి పుత్రుణ్ణి కన్నావు, రాక్షస సంహారం చేసే మహానుభావుని కన్నావు. అందువల్ల నీ పేరుతో ఈ పర్వతానికి అంజనాచలము అని ఖ్యాతి వస్తుంది అన్నాడు బ్రహ్మదేవుడు. కాబట్టి అది అంజనాచలము కావటానికి కారణము అంజనా తపస్సు చేసి కుమారుణ్ణి అక్కడ కనటమే అనేటటువంటిది నిస్సందేహం. అంతేకాదు, మనకి బ్రహ్మాండ పురాణాన్ని బట్టి మరో కొంత విషయం కూడా తెలుస్తుంది. ఏమిటంటే కుమారుని కన్నాక ఇంకా కొంతకాలం కూడా అక్కడే ఉన్నారు. అంజన కేసరి కుమారుడైన హనుమంతుడు కూడా సుగ్రీవుడి దగ్గరికి మంత్రి పదవికి వెళ్ళేదాకా పంపా ప్రదేశానికి ఋషిముఖ పర్వత ప్రాంతానికి వెళ్ళేదాకా ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నాడు. బాల్యం అంతా ఇక్కడే గడిచింది, 7 కొండల్లోనే. ఆంజనేయ స్వామి పుట్టాక 5వ రోజే ఆయనకి ఆకలైంది. ఉదయించేటటువంటి సూర్యుడిని చూసి ఫలము అనే భ్రాంతితో ఆయన్ని పట్టుకోబోయాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయన్ని కొట్టడం జరిగింది. అది హనువుకి తాకింది దవడ. వజ్రాయుధం తాకి కూడా నిలబడ్డది కాబట్టి ఆయన హనుమంతుడు అని ఖ్యాతి పొందాడు అని చెప్పబడ్డది. మొత్తానికి దాన్ని లెక్క చేయలేదు. తర్వాత ఇంద్రుడు హనుమంతుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో మళ్ళీ కొట్టాడు. దాంతో హనుమంతుడు మూర్ఛపోయాడు. వాయుదేవునికి కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గించడం కోసమే దేవతలందరూ హనుమంతునికి వరాలు ఇచ్చారు. అటువంటి ఆంజనేయ స్వామిని అంజనాదేవి తీసుకుని వెళ్ళి మళ్ళీ అంజనా పుత్రమాదాయ శ్రీ వెంకటగిరేస్తటం పునరాగమ్య సామోదం అలంచక్రే నిజాశ్రమం అంటే అంజనాదేవి మళ్ళీ కొడుకుని తీసుకువచ్చి మళ్ళీ ఈ వెంకటగిరి మీదకే వచ్చి తన ఆశ్రమాన్ని చేరింది అని చెప్పబడ్డది. అంటే ఆయన బాల్యం కూడా అక్కడే గడిచింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి ఎదురుగ్గా బేడి ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆ బేడి ఆంజనేయ స్వామి అంటే అంజనాదేవి అతని యొక్క అల్లరి భరించలేక కట్టేసిందన్నమాట. సరే, బేడి ఆంజనేయ స్వామికి వేరే వేరే భాషల్లో వేరే అర్థాలు చెప్తారు. ఎలాగైతే యశోద కృష్ణుని యొక్క అల్లరిని భరించలేక రోటికి కట్టేసిందో అట్లాగే అంజన కూడా హనుమంతుడిని కట్టేసింది చిన్నప్పుడు అల్లరిలో. ఆయనే బేడి ఆంజనేయ స్వామిగా వెంకటేశ్వర స్వామి ఎదురుగ్గా ఉంటాడు అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. అట్లా ఆంజనేయ స్వామి జననము బాల్యదశ కూడా ఈ అంజనాద్రి మీదే జరిగింది అనేది బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తుంది. అలాగే స్కాంద పురాణంలో కూడా వెంకటాచల మహాత్మ్యం, అందులో అంజనాదేవి సంతానం కోసమని తపస్సు చేయటానికి ఆలోచన చేస్తే మతంగ మహాముని తారసపడి, అమ్మా నువ్వు వెంకటగిరికి వెళ్ళు, 7 కొండల్లో ఉన్నటువంటి వెంకటగిరికి వెళ్ళి అక్కడ ఆకాశగంగకి అభిముఖంగా ఉండి తపస్సు చెయ్యి,
నీకు పుత్ర సంతతి కలుగుతుంది అని చెప్పడం వల్ల ఆమె తన భర్తతో పరివారంతో సహా తిరుమల వచ్చిందని, అక్కడ ఆమె తపస్సు చేసి పుత్రుణ్ణి కన్నదని చెప్పి మనకి అర్థమవుతుంది. ఆయన చెప్పినటువంటి దాంట్లో స్పష్టంగా సువర్ణముఖరీ నామ నదీనాం ప్రవరా నది తస్యా ఏవోత్తరే భాగే వృషభాచల నామతః. వృషభాచలము అట్లాగే సువర్ణముఖి ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటివి అనేది కూడా మనకి అర్థమవుతుంది. అలా ఈ పురాణాలన్నీ కూడా పరాశర సంహిత, భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలము ఏడుకొండల్లో ఉన్నటువంటి అంజనాద్రే అనేటటువంటి దాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ అంజన తపస్సు చేసినటువంటి ప్రదేశంలోనే అనంతర కాలంలో జాబాలి మహాముని గొప్ప తపస్సు చేశాడు. అందువలనే ఆ ప్రదేశాన్ని జాబాలి తీర్థం అంటూ ఉంటారు. ఇప్పటికైనా మనం ఆంజనేయ స్వామి జన్మస్థలానికి వెళ్ళాలి అంటే పాపనాశం వెళ్ళేటటువంటి బస్సు ఎక్కి జాబాలి తీర్థం జాబాలి దగ్గర ఆపమంటే అక్కడ ఆపుతారు. అక్కడి నుంచి వెళితే ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం కనపడుతుంది. ఆ జాబాలి తపస్సు చేసినటువంటి చోట ఆంజనేయ స్వామి స్వయం వ్యక్తమూర్తిగా వెలిశాడు. అది మనకి బాగా గుర్తు ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలాన్ని. ఏనాటిదో ఆ దేవాలయం ఎవరో ఆ స్వయం వ్యక్తమూర్తిగా ఏర్పడినటువంటి ఆయనకి ఏనాడో కొత్త దేవాలయం కట్టారు, కానీ శిథిలమైపోయింది. నేను 70ల్లో అలా వెళ్ళినప్పుడు ఆ దేవాలయం చాలా శిథిలంగా ఉండేది. అసలు వెళ్ళటానికి బాట కూడా ఉండేది కాదు, డొంకగా ఉండేది, చాలా భయంకరంగా ఉండేది కాస్త పరిస్థితి. ఆంజనేయ స్వామి తోడున్నాడు కాబట్టి ఆ డొంకల్లో పోయి మొత్తానికి స్వామిని దర్శించుకోవటం జరిగింది. అప్పటికి జనసంచారం ఉండేది కాదు. అక్కడి నుంచి చాలా మాటలు టీటీడీ వారికి కాగితాలు పెట్టడం జరిగింది, విజ్ఞాపనలు చేయటం జరిగింది. ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం ఇక్కడ ఉన్నది, దాన్ని అభివృద్ధి చేయవలసింది అని చెప్పి ప్రార్థించడం జరిగింది. అలాగే నాగాయలంకలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి భక్తులు అందరి చేత కూడా సంతక సేకరణ చేసి దాన్ని కూడా టీటీడీకి సమర్పించడం జరిగింది. ఇది అంజనాద్రిని అభివృద్ధి చేయాల్సిందని. మొత్తానికి అలా ప్రయత్నం చేస్తూ ఉంటే వినాయకరావు గారు ఐఏఎస్ వారు ఈఓగా వచ్చినటువంటి కాలంలో దానికి ఒక 3 లక్షలు ఎంతో శాంక్షన్ చేయటం, ఆ శిథిలమైనటువంటి దేవాలయాన్ని బాగా కట్టించడం అది జరిగింది. అట్లా క్రమంగా హనుమద్దీక్ష అనేటటువంటి నా పుస్తకంలో హనుమద్దీక్ష విరమణ ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలంలోనే జరగాలి అని చెప్పి తెలియజేయటం కూడా జరిగింది. అందువల్ల అప్పటి నుంచి హనుమద్దీక్షాదారులందరూ కూడా హనుమత్ జయంతికి పరిసమాప్తగా దీక్షలు తీసుకుని హనుమత్ జయంతి కల్లా హనుమత్ జన్మస్థలం జాబాలి తీర్థానికి వెళ్ళటం ఆరంభించారు. క్రమంగా అది విస్తృతమయ్యి ప్రతి సంవత్సరము కూడా కొన్ని వేల మంది అక్కడ హనుమత్ జన్మస్థలానికి వెళ్ళి దర్శించుకుని ఆయన్ని సేవించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా ఈ ప్రమాణాలన్నిట్లతో కూడా నా కుమారుడైనటువంటి హనుమత్ ప్రసాద్ హనుమత్ జన్మస్థలము అంజనాద్రి అని చెప్పి ఒక పుస్తకాన్ని కూడా వ్రాయటం జరిగింది. అలాగే నెల్లూరుకి సంబంధించినటువంటి భక్తుడు పెసల వినోద్ అనేటటువంటి అతను ఒక వెబ్సైట్ ఏర్పాటైతే బాగుంటుంది అంటే తన కుమార్తె చేతనే అది ఏర్పాటు చేసి దానిలో ఈ హనుమత్ జన్మస్థలము అంజనాద్రి అనేటటువంటి గ్రంథాన్ని తెలుగులో వ్రాసినది, దాని సంస్కృత గ్రంథం ఉన్నది, అట్లాగే
కన్నడలో అనువాదం జరిగి, ఆంగ్లంలో అనువాదం జరిగి, హిందీలో అనువాదం జరిగి, ఇట్లా అన్ని భాషల్లో అనువదింపబడినటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అట్లాగే స్టిక్కర్లు, హనుమత్ జన్మస్థలం దర్శించండి, తరించండి అంటూ ఊరూరా కూడా పంపి ఆ స్టిక్కర్లు అతికించటం, ఇట్లా అనేక రకాల చిన్న చిన్న పుస్తకాల ద్వారా, కరపత్రాల ద్వారా ఇట్లా ఎన్నో విధాల హనుమత్ జన్మస్థలాన్ని గురించి ప్రచారం చేయటం కూడా జరిగింది. అయినా ప్రధానమైనటువంటి ఆ పాలకవర్గం, తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకవర్గం ఆమోదించకపోతే మనం ఎంత అనుకున్నా ప్రయోజనం లేదు. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే అదృష్టవశాత్తు ప్రస్తుత పాలకవర్గం చాలా సానుకూలంగా స్పందించింది. అందులో ముఖ్యంగా ఈఓ గారైనటువంటి జవహర్ రెడ్డి గారు, అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇది అంజనాద్రి హనుమత్ జన్మస్థలము, మనకెంత గర్వకారణము ఇది అని చెప్పేవాళ్ళు దాని విషయాన్ని తేల్చడానికి పూనుకున్నారు. 8 మంది గొప్ప పండితులతో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా దీని గురించి లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా హనుమత్ జన్మస్థలం ఇదే అని చెప్పి నిర్ణయం చేశారు. మనందరి యొక్క అదృష్టవశాత్తు ఆ నిర్ణయాన్ని ప్లవనామ సంవత్సర శ్రీరామనవమి నాడు ప్రకటించడానికి నిశ్చయించడం జరిగింది. ఆంజనేయ స్వామి జన్మస్థలము అంజనాద్రి, తిరుమలలో అంజనాద్రి అయినా ఇంకా చాలామంది ఆంజనేయుడు మావాడే అని చెప్పుకుంటూ మా ప్రాంతంలోనే అంజనాద్రి ఉన్నది, అక్కడే ఆంజనేయుడు పుట్టాడు అని చెప్పి వాదించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అయోధ్యలో ఏదో ఒక సమావేశానికి వెళ్ళిన సందర్భంలో రామానంద బాబా అని చెప్పి జార్ఖండ్ నుంచి వచ్చారు. కొందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఆధ్యాత్మిక విషయాలు. ఆంజనేయ స్వామిని గురించి వచ్చినప్పుడు ఆ రామానంద బాబా చెప్పారు, జార్ఖండ్లో పుట్టాడు, మా జార్ఖండ్లోనే అంజనాద్రి ఉన్నది అని చెప్పి ఆయన చెప్పారు. కాదండి, ఆంజనేయ స్వామి తిరుమలలో 7 కొండల్లో అంజనాద్రి ఎందుకు పుట్టాడు అని చెప్తే ఆయన నమ్మలేదు. తర్వాత ఈ ప్రమాణాలన్నీ ఆయనకి పంపించడం వల్ల ఆయన చాలా సంతోషించి జార్ఖండ్ పత్రికలోనే హనుమత్ జన్మస్థలము 7 కొండల్లో ఉన్న అంజనాద్రి అని అంగీకరిస్తూ వ్యాసం దానిలో ప్రచురించారు. ఆ వ్యాసాన్ని కూడా పంపారు. అట్లా మహనీయులైనటువంటి వాళ్ళు పొరపాటున ఏదైనా అనుకుంటే దాన్ని సవరించుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాగే కర్ణాటకలో హంపి ప్రాంతము హనుమత్ జన్మస్థలము అని కొందరు వాదిస్తూ ఉన్నారు. అది కూడా సత్యం కాదు. సుపర్వగిరి స్వస్థానమైనటువంటి కేసరి తన భార్య తపస్సుకు ఉపక్రమిస్తే 7 కొండలలో ఉన్నటువంటి ప్రస్తుత అంజనాద్రి ప్రాంతానికి రావటం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగం కోసమని సుగ్రీవుని మంత్రిగా అక్కడికి వెళ్ళాడు తప్పితే జననము బాల్యము అంతా కూడా ఇక్కడే జరిగింది అనేటటువంటిది యథార్థం కాదు. ఇక్కడే పుట్టాడు అని అనేటటువంటి వాళ్ళ దగ్గర ఈ ప్రమాణాలు లేవు. ఇన్ని పురాణ ప్రమాణాలు వాళ్ళ దగ్గర ఎక్కడా లేవు. మహారాష్ట్రలో నాసిక్ దగ్గర పుట్టాడనే వాళ్ళు ఉన్నారు, కర్ణాటకలో హంపి దగ్గర పుట్టాడు అనేటటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రశస్తి ఏమిటంటే కర్ణాటకలో పంపా సరోవర ప్రాంతంలో ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా శ్రీరామచంద్రుడిని దర్శించాడు. అది దానికి సంబంధించినటువంటి విశిష్టత. ఎక్కడ దేని విశిష్టతో దాన్ని స్వీకరించాలి కానీ ఏదో ఒకటి దాన్ని మనం స్వీకరించడం అనేటటువంటి తగదు. అందువల్ల కేవలం అది ఆ శ్రీరామచంద్రుని దర్శించినటువంటి విశిష్టతే ఆ స్థలానికి ఉన్నది. పుట్టింది మాత్రం ఇక్కడే. దీని మనకి ఇంకా ప్రమాణాలు కూడా కనపడతాయి. కిష్కింధాకాండలో
సీతాన్వేషణ కోసమని వానరుల్ని సుగ్రీవుడు పంపినటువంటి సందర్భంలో సుగ్రీవుడి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు నీలుడు. ఆ నీలుడితో చెప్తాడు వానరులందరినీ కూడా పిలిపించవలసింది అని చెబుతూ ఎక్కడెక్కడ వాళ్ళని అనేటటువంటిది చెప్పే సందర్భంలో అంజనాద్రి మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిపించవలసింది అని అంటాడు. అంజన అంబుద సంకాశా కుంజర ప్రతిమౌజస, ఏనుగుల్లాగా ఉంటారు వాళ్ళు. అంజనే పర్వతే చైవ ఏ వసంతి ప్లవంగమాహ, అక్కడ అంజనాద్రిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించమన్నాడు. ఇదే అంజనాద్రి అయితే అంజనాద్రి నుంచి పిలిపించేది ఏముంటుంది? కాబట్టి అంజనాద్రి నుంచి పిలిపించమని చెప్పి సుగ్రీవుడు చెప్పాడు అంటే, అందులో వాల్మీకి రామాయణంలో చెప్పాడు అంటే దాంట్లో సందేహమే లేదు. ఇది అంజనాద్రి కాదు, వేరే అంజనాద్రి. అంటే 7 కొండల్లో అంజనాద్రి అంజనాద్రి అని. ఇది కిష్కింధాకాండలో 37వ సర్గలో 5వ శ్లోకం స్పష్టంగా కర్ణాటకలోని అంజనాద్రి కాదు అని తెలియజేస్తుంది. అంతేకాదు తర్వాత వానరులు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చెప్తూ తతస్తే అంజన సంకాశాః గిరేస్తస్మాన్ మహాజనాః త్రిస్రః కోట్య ప్లవంగానాం నిర్యయుర్యత్ర రాఘవః. 3 కోట్ల మంది వానరులు అంజనాద్రి నుంచి వచ్చారట రాముడు ఉన్నటువంటి ప్రశ్రవణ గిరికి. కాబట్టి అంజనాద్రి నుంచి వచ్చారు అంటే అంజనాద్రిది కాదు. ఇదే అంజనాద్రి అయితే అంజనాద్రి నుంచి వచ్చారు అని చెప్పి అంత తెలివి తక్కువ వాడు కాదు కదా వాల్మీకి. ఆ మహర్షి వాక్యాన్ని మనం సునిశ్చితంగా అర్థం చేసుకుంటే వాల్మీకి రామాయణంలోనే స్పష్టంగా ఉన్నది కర్ణాటక ప్రాంతం కాదు, హనుమత్ జన్మస్థలము. ఒక స్వామివారు గోకర్ణ క్షేత్రంలో పుట్టాడు అని చెప్పి మొదలుపెట్టాడు. ఆయన గోకర్ణ క్షేత్రంలో శంభసాధనుడు అనేటటువంటి ఒక రాక్షసుని కేసరి సంహరించాడు. దానిలో తస్య ఇది సుందరకాండలో కనపడుతుంది. సుందరకాండ 35వ సర్గలో 83వ శ్లోకం 81 నుంచి ఆ శ్లోకాల్లో కనపడుతుంది. ఆంజనేయ స్వామి తనను గురించి చెప్పుకుంటూ, అమ్మా అటువంటి కేసరి నా తండ్రి, అతనికి నేను పుట్టాను అని చెప్తాడు సీతాదేవితో. తస్యాహం హరిణ క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకేశ్వేనైవ కర్మణ. హనుమంతుడు అని చెప్పి నేను విఖ్యాతున్నాను నేను చేసినటువంటి కార్యాల ద్వారా అని చెప్పాడు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే తస్యాహం హరిణ క్షేత్రే జాతో వాతేనా. దీన్ని ఆ స్వామీజీ పొరపాటు పడ్డారు, భ్రాంతి పడ్డారు. క్షేత్రే అనేది గోకర్ణ క్షేత్రము అని అనుకున్నాడు. అది కాదు అర్థం. హరిణ ఆ కేసరికి క్షేత్రే క్షేత్రజుణ్ణిగా పుట్టాను, జాతో వాతేనా వాయు కేసరి యొక్క క్షేత్రమునందు, అంటే కేసరి క్షేత్రం అంటే అంజన ఎందు నేను పుట్టాను. అటువంటి వాళ్ళని క్షేత్రజుడు అంటారు. సంతానం 12 రకాలు చెప్పబడ్డది. ఆ 12 రకాల్లో క్షేత్రజుడు అంటే ఒక ఆమె తన భర్త అనుమతితో ఏదో దైవము యొక్క వరం వల్ల సంతానాన్ని కంటే వాళ్ళు క్షేత్రజులు అవుతారు. ఈ వ్యక్తికి పాండురాజుకు పాండవులందరూ కూడా క్షేత్రజులే. ఆ క్షేత్రే అనేటటువంటి శబ్దాన్ని భ్రాంతి పడటం వల్ల అట్లా జరిగింది. ఆ విధంగా ఈ 7 కొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి హనుమత్ జన్మస్థలము అనేటటువంటిది నిర్ద్వంద్వంగా మనం చెప్పచ్చు. ఈ టీటీడీ పాలకవర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుత పాలకవర్గం ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలాన్ని గురించి వారికి నేను అందజేసినటువంటి విషయాల మీద సానుకూలంగా స్పందించటము, దాని మీద చక్కని పరిశోధన ఇంకా జరిపించటము, వాళ్ళందరి ఆమోదం కూడా పొందటము,
హఠాత్తుగా ప్రకటించడం ఏది మంచిది కాదు. దానికోసం 3 నెలల సమయం ఇచ్చి ఈ లోపల ఎవరైనా తమ వద్ద ప్రమాణాలు చూపించవచ్చు. ఇంతకంటే ప్రమాణాలు కనుక ఉండేట్లయితే అంగీకరించవలసి రావచ్చు. కానీ ఎక్కడా కూడా ఇంతకంటే ప్రమాణాలు లేవు. అట్లా ప్లవనామ సంవత్సర శ్రీరామనవమి నాడు టిటిడి ఈఓ శ్రీ జవహర్ రెడ్డి గారు తాము ఏర్పాటు చేసినటువంటి పండిత మండలి ద్వారా ఈ విషయాన్ని ప్రకటించడం అనేటటువంటిది యావత్ ప్రపంచమునందరి హనుమద్భక్తుల యొక్క అదృష్టం, వాళ్ళ యొక్క ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా తెలుగు వారికి గర్వించదగ్గ విషయం. ఎందువల్లంటే ఆంజనేయ స్వామి మన ప్రాంతంలో పుట్టాడు, మనవాడు అనేటటువంటి ఆత్మీయత ఈనాటి తరము చాలా అదృష్టవంతమైనటువంటిది. అటు రామ జన్మభూమి, ఇటు హనుమ జన్మభూమి, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి అవకాశం నిర్ణయింపబడినటువంటి పరిస్థితుల్లో తెలుసుకుని దర్శించేటటువంటి అవకాశం ఈ తరానికి కలిగింది. అటువంటి ఆ హనుమత్ జన్మ స్థలము యొక్క విశిష్టతను మనం గ్రహించి టిటిడి ద్వారా త్వరలో అక్కడ ఒక భవ్య మందిర నిర్మాణం కూడా జరుగుతుంది అని చెప్పి ఆశిద్దాం. అటువంటి భవ్య మందిర నిర్మాణాన్ని దర్శించుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక హనుమత్ జన్మస్థలంలో ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని వారు ఉభయుల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం. ఆంజనేయ స్వామి యొక్క సేవలో తరిద్దాం. స్వస్తి.